హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ని ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ మసాలాలతో ఎలా చేయాలో చూపించేస్తాను. ఇది చపాతీకి, నాన్కి, పుల్కాకి లేదా రైస్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ని తీసుకొని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఇలాగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అలాగే ఒక టమాటా కూడా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి కోసం మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్ల ధనియాలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క, ఇందులోకి 3 యాలకులు, ఇందులోకి 4-5 లవంగాలు, ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వీటిని మనం సిమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీ పట్టించుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ వేసుకున్నాం. ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలర్ వచ్చే వరకు పన్నీర్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనము ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుందాం. ఈ ముక్కల్ని మెత్తగా మగ్గే వరకు ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా కూడా వేసి మెత్తగా మగ్గించుకుందాం. చూసారు కదా, ఈ ముక్కలన్నీ మంచిగా వేగిపోయాయి. వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే కొంచెం బటర్ వేసుకుందాం. ఇప్పుడు బటర్ని కరగనిద్దాం. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకుందాం. ఈ జీలకర్రని మనము కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిద్దాం. చూసారు కదా, జీలకర్ర వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం కట్ చేసుకొని. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలాగా అడ్డంగా కట్ చేసుకొని చిన్న ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వీటిని ఈ ఉల్లిపాయని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. చూసారు కదా, కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా తెచ్చిన 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి.
ఇందులోకి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి చూసారు కదా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి టమాటో ప్యూరీని వేసేసుకుందాం. నేను 2 టమాటాలను తీసుకొని అందులోకి 4-5 జీడిపప్పులు తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వేసేసుకున్నాము. చూసారు కదా, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు మనం మగ్గనిద్దాం. చూసారు కదా, మంచిగా ఆయిల్ తేలింది. మంచిగా మసాలా అంతా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలని మిక్సీ పట్టించుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మంచిగా మసాలా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని, అలాగే క్యాప్సికమ్, ఆనియన్, టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకొని మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం వాటరు పోసుకుందాం. మీ గ్రేవీ తగ్గట్టుగా మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ కర్రీని మనం 3 to 4 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతిని తీసుకొని ఇలాగా నలుపుకొని వేసేసుకుందాం. ఈ కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ కర్రీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూసారు కదా, కర్రీ కూడా కొంచెం దగ్గర పడిపోయింది. ఇంకా 1 మినిట్ కొంచెం మగ్గనిద్దాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం.
అంతే అండి, కడాయి పన్నీర్ మసాలా తయారైపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.